వెలగపూడి కొత్త అసెంబ్లీలో అప్పుడే నిరసనల పర్వం మొదలైంది. పూర్తి స్థాయి సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎస్సీ ఎస్టీల విద్యుత్ పథకం అమలు తీరుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతిపక్ష నేత జగన్. ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు నిధులు ఇవ్వడం ఏంటని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు అధికార పక్ష సభ్యులు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ సభ్యురాలు అనిత. వెలగపూడి కొత్త అసెంబ్లీలో అప్పుడే నిరసనల పర్వం మొదలైంది. పూర్తి స్థాయి సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎస్సీ ఎస్టీల విద్యుత్ పథకం అమలు తీరుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు నిధులు ఇవ్వడం ఏంటని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు అధికార పక్ష సభ్యులు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ సభ్యురాలు అనిత. వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అంతకు ముందు నిరసనల పర్వం కూడా మొదలైంది. పూర్తి స్థాయి సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిపక్ష వైసీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎస్సీ ఎస్టీల విద్యుత్ పథకం అమలు తీరుకు వ్యతిరేకంగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఎస్సీ ఎస్టీలకు ముష్టి వేసినట్లు నిధులివ్వడం ఏంటని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు అధికార పక్ష సభ్యులు. జగన్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. కరెంటు లేనటువంటి వినియోగదారుడు ఎక్కడా లేడు అధ్యక్ష. ఎస్సీ గాని ఎస్టీ గాని కొండల ప్రాంతం గాని మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా సరే కరెంటు లేనటువంటి గ్రామం లేదు. అది మనం కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ని ప్రకటించింది అధ్యక్ష. అయితే దయచేసి కూర్చోండి. ఈరోజు గౌరవ సభ్యులు 50 యూనిట్లు మీరు ప్రకటించారు. కొన్ని దగ్గరలో అధ్యక్ష 50 యూనిట్లు ప్రకటించారు, కొన్ని దగ్గర ఇంప్లిమెంటేషన్ కాలేదని అంటున్నారు అధ్యక్ష. ఎక్కడైనా సరే అలాంటి కేసులు ఉంటే పర్టికులర్ గా చెప్తే దాని మీద చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు అధ్యక్ష కూర్చోండి. ముఖ్యమంత్రి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 50 దాటి 51, 52 లేకపోతే 55 యూనిట్లు కాలిస్తే మొత్తం బిల్లు వచ్చేది అధ్యక్ష. ఇది ముఖ్యమంత్రి గారు దృష్టిలోకి వచ్చిన తర్వాత వెంటనే 50 యూనిట్ల వరకు మీరు ఉచితంగా ఇవ్వండి, అదనంగా 1-2 వేల యూనిట్లు అయితే దానికే మీరు డబ్బులు పే చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 2 బల్బులు, మొన్న గతంలో కూడా 2 బల్బులు ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. మళ్ళీ మొన్న ఈ మధ్య జన్మభూమి కార్యక్రమంలో కూడా ఇంకొక 2 బల్బులు ఎల్ఈడి బల్బు ఉచితంగా ఇచ్చి వారికి కరెంటుని వాడుకునే విధానం తగ్గించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా ఎక్కడైనా సరే 50 యూనిట్ల లోపు ఎక్కడైనా విద్యుత్ బిల్లులు ఇచ్చి వసూలు చేస్తే మీరు మా దృష్టికి తీసుకురండి, దాన్ని కూడా సరిచేస్తాం. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. 50 యూనిట్ల వరకు ఎస్సీ ఎంతమంది ఇచ్చారు, ఎంత పర్సెంటేజ్ ఇచ్చారంటే దానికి లెక్కలేదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 యూనిట్ల లోపు కాల్చిన ప్రతి లబ్ధిదారుడికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అధ్యక్ష. ఇంతకు ముందు కొద్ది గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్న మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడంలా, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. కనీసం ఇంత ముందన్నా ఇలా అనే అవకాశం ఉన్నా ఉంది. ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది.
అధ్యక్ష ఇంత మంత్రి గారు మాట్లాడుతూ 50 యూనిట్ల దాకా నేను ఫ్రీగా ఎస్సీలకు ఇస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం, చాలా గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఈ 50 యూనిట్ల దాకా ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నాం ఉచితంగా అని చెప్తా ఉన్న ఈ అమౌంట్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఎస్సీలకు 58 కోట్లు, ఎస్టీలకు 18.5 కోటి. అంటే ముస్టేసినట్టు ఎస్సీలకు 58 కోట్లు ఇచ్చి ఎస్టీలకు 18.5 కోట్లు ఇచ్చి అదేదో చాలా గొప్పగా మీరంతా మీరు రాసిన స్టేట్మెంట్ ఇది, ఏం చెప్పడంలా. మీరు అఫీషియల్ గా మీరు ఈ 50 యూనిట్ల పథకానికి అఫీషియల్ గా మీరు ఎంత ఇస్తున్నారని మీరు రాసిచ్చిన పేపర్ నేను చదువుతూ ఉన్నా. ఇది ఎక్కడ కూడా నేను చెప్పడంలా, మీరు రాసిచ్చింది సార్, మీరు రాసిచ్చింది నేను చదువుతా ఉన్నాను. మీరు ఇక్కడ రాసిచ్చింది ఏమని అయితే ప్రయోజనం పొందే కుటుంబాల సంఖ్య ఎంత, వారికి లభించే ప్రయోజనం ఎంత, వారికి లభించే ప్రయోజనం మొత్తం ఎంత అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు 18 కోట్లు ఎస్టీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టేసినట్టు చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందంటే కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష. కరెంటు బిల్లులు ఇంతకు ముందు నెలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 150 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 500-600 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. 500-600 కరెంటు బిల్లు వస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు అర్థం కాని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, పేదవాడు ఉన్నాడు. వేర్ స్టేజింగ్ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష. మాట్లాడడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ ఫస్ట్ శాసనసభలో దళితులకి ఆయన ముస్లిం అనే పదాన్ని ముందు ఉపసంహరించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే తీరు రావట్లే. ముఖ్యంగా ముస్లిం ఏంటి అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎస్సీ సప్లైని మొత్తం నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ సప్లైన్ కింద ఎస్టీ సప్లైన్ కింద 10,000 కోట్ల రూపాయలు ఈ రోజు సమగ్రంగా నిర్వహించి మొత్తం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు అందరికీ అందజేసిన విధంగా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఈ రోజు 50 యూనిట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కరెంట్ల గురించి మాట్లాడుతున్నారు. ఎస్సీ నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అధ్యక్ష? వాళ్ళ గ్రామాల్లో కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యులకు వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మానేసి ఈ రోజు గవర్నమెంట్ మీద బురద చల్లే కార్యక్రమాన్ని దయచేసి ఉపసంహరించుకోవాలి. 50 యూనిట్ల కన్నా తక్కువ కాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఎస్సీ సప్లైన్ ద్వారా గానీ ఉచిత విద్యుత్ ద్వారా గానీ పవర్ ఫర్ ఆల్ అన్న కాన్సెప్ట్ ద్వారా గానీ ప్రతి ఒక్కరికి ఈ రోజు విద్యుత్ వెళ్తుంది అధ్యక్ష. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతూ ఈ రోజు నేను సభాపరంగా నేను కోరుకున్నది ఒకటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ముష్టి అనే పదాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే ఇంకా దేని మీద వాకౌట్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు విద్యుత్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా ఉంది అధ్యక్ష. ఒక వ్యవస్థని గాడిలో పెట్టాం. ఈరోజు వీళ్ళు పరిపాలన చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 గంటల అధ్యక్ష, రోజుకి 18 గంటలు కరెంటు లేక అవస్థలన్నీ మనం చూసాం. పరిశ్రమలన్నీ మూతపడ్డాయి అధ్యక్ష. ఇటువంటి పరిస్థితి నుంచి ఒక్క నిమిషం పోకుండా 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా తయారు చేస్తే దాని మీద వీరు వాకౌట్ చేశారు అధ్యక్ష. నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ప్రకటించేటప్పుడు ఈరోజు మేము ప్రకటించిన పథకం ఏంటి? ఎవరైనా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 50 యూనిట్ల లోపు వారు వాడుకుంటే దాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఈ రాష్ట్రంలో ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఆ స్కీమ్ వస్తుంది. దానికి అయినటువంటి ఖర్చు 78 కోట్లు అవ్వచ్చు, 18 కోట్లు అవ్వచ్చు, 100 కోట్లు అవ్వచ్చు. ఎంతమంది వాడుకుంటే అంతమందికి ఇస్తున్నాం. దానికి మీరు ముష్టి 78 కోట్లు 58 కోట్లు అంటే 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ తక్కువలా కనిపిస్తాయి అధ్యక్ష. కానీ పేద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మాత్రం ఇది చాలా పెద్ద ఊరట అధ్యక్ష. ఈరోజు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఒక టీవీయో ఒక ఫ్యానో కాల్చుకుంటే రోజుకు 3-4 యూనిట్లు కాలుతుంది, 50 యూనిట్ల లోపే ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దానివల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల చాలా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. దీనికి తోడుగా ఇంకేం చేశామంటే
ఒక్కొక్కరికి గతంలో 2 LED బల్బులు ఇచ్చాం. మన జన్మభూమి గ్రామ సభల్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకొక 2 LED బల్బులు ఇచ్చి మొత్తం ఇంకా విద్యుత్ వాడకం తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. దీనిని గమనించమని చెప్పి కోరుతున్నాం. నేనేం చెప్తున్నానంటే ఎక్కడైనా సరే మనం పెట్టినటువంటి స్కీమ్లోకి వచ్చి ఎవరికైనా అందకపోతే